జగన్మోహన్ రెడ్డి గారిని గతంలోనే 16 నెలలు జైల్లో పెట్టేసి అప్పుడు భయంకరమైన అబద్ధాలు ఆడారు. అప్పుడు 1,00,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని చెప్పి ఎవరిని చూసినా సరే 1,00,000 కోట్ల స్కామ్ అంట, 1,00,000 కోట్ల స్కామ్ అంట అని చెప్పేస్తే చివరికి అది 45,000 కోట్ల రూపాయలు అన్నారు. ఆ 45,000 కోట్లు కాస్త చివరికి సిబిఐ బయట పెట్టింది 1,500 కోట్ల రూపాయల కంటే తక్కువే ఉందని చెప్పారు. 1,500 కంటే తక్కువే ఉన్నటువంటి ఛార్జ్ షీట్లో జగన్మోహన్ రెడ్డి గారిని 16 నెలలు జైల్లో పెట్టి మళ్ళీ ఇంక దాన్ని వాళ్ళు 1,00,000 కోట్లు 45,000 కోట్ల రూపాయలని విపరీతమైనటువంటి న్యూస్ పేపర్లు ఎడిషన్స్లో పెద్ద పెద్ద హెడ్లైన్స్ పెట్టి కొడితే పాపం అది ఆర్గనైజ్డ్ సప్రెషన్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్ విత్ లైట్స్, ఆర్గనైజ్డ్ సప్రెషన్, ప్లాన్డ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ defaming somebody's integrity and his good name in the society. But they did it because it's politically they did it. వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి న్యూస్ పేపర్లో రాశారు. ఓకే, ఇదే వాళ్ళు 2017 అప్పుడు కూడా ఈ ప్యారడైజ్ పేపర్స్ అని చెప్పి ఏదో విపరీతమైనటువంటి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేశారు. చివరికి దానికి సంబంధించిన ఒక సింగిల్ ఎవిడెన్స్ కూడా దొరకలేదు ప్యారడైజ్ పేపర్స్ సంబంధించి.